హాయ్. డీసెంట్ హీరో నాగ చైతన్య, క్యూట్ హీరోయిన్ పూజా హీరోయిన్స్ గా రూపొందిన ఒక లైలా కోసం సినిమా సక్సెస్ఫుల్ గా రన్ అవుతూ అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. మరి ఈ సినిమా గురించి హీరోయిన్ అలాగే డైరెక్టర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ చెప్పే విశేషాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. హాయ్ చైతన్య. హాయ్ విజయ్ గారు. హలో అనూప్ గారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అందరికీ కూడా. సో దీపావళి స్పెషల్ ఆఫర్ లాగా ఈ సినిమా రిలీజ్ అయ్యి ఒక లైలా కోసం అందరిని ఎంటర్టైన్ చేస్తూ సక్సెస్ఫుల్ టాక్ ఆల్రెడీ తెచ్చేసుకుంది. సో చైతన్య, హౌ ఆర్ యూ ఫీలింగ్? చాలా సంతోషంగా ఉందండి. అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు సినిమాని, ఎస్పెషలీ ఫ్యామిలీస్ అండ్ యూత్, మనం మెయిన్ టార్గెట్ చేసిన ఆడియన్స్. అండ్ ఎంటర్టైన్మెంట్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సో ఇట్స్ అ కంప్లీట్ ప్యాకేజ్. వాడేనే నాకు ప్రపోజ్ చేసింది. చాలా స్మార్ట్ గా ఉన్నాడు కదండి. షట్ అప్. మ్యూజిక్ సూపర్ హిట్ అయిపోయి సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ పెంచింది. అండ్ రిలీజ్ అయిన తర్వాత ఆ పిక్చరైజేషన్స్ తో చూస్తుంటే ఆ సాంగ్స్ ఇది కానివ్వండి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ సినిమాకి అంటే ఒక డబుల్ ప్లస్ లాగా అనిపిస్తుంది. సో మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి ఈ సినిమాకి. వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ అండి వర్కింగ్ ఫర్ దిస్ ఫిలిం. అంటే ఇటు చైతన్య ఇటు విజయ్ గారు ఇద్దరు కూడా లైక్ మైండెడ్ పీపుల్ అనమాట. లైక్ అంటే హోమ్ ఐ లవ్ టు వర్క్ విత్ అనమాట. ఇట్లాంటి వాళ్ళతో వర్క్ చేయాలని ఉంటుంది, ప్రశాంతంగా హీరో అలానే అండ్ డైరెక్టర్ గారు అలానే. అండ్ కన్ఫ్యూజన్ ఉండదు, ఇది బాగుందా, ఈ ట్యూన్ బాగుందా, ఈ ట్యూన్ బాగుందా, లేకపోతే సిచ్యువేషన్ కూడా వెరీ క్లియర్గా ఉంటాడు విజయ్ గారు. ఇట్స్ వెరీ గుడ్ వర్కింగ్ విత్. నాలోనే ఓ మైకం రేపావే, ఓ నీలి నీలి కన్నులతో చురుకు వెన్నెల చూపులతో మనసు మీటి మాయ చేసావే. వేణు 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 వేనా మనసంత నువ్వే ఓ చెలి. సో విజయ్ గారు, మీకు స్పెషల్గా కంగ్రాట్స్ చెప్పాలి. ఎందుకంటే అందరికీ సెకండ్ ఫిల్మ్ అద్వితీయ విఘ్నం అనేది మనకి ఇండస్ట్రీలో అది కంటిన్యూస్ టాక్, అది ఎప్పటికీ అది ఆగదు. సో మీరు దాన్ని కూడా జయించేశారు. ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే మీకు టెన్షన్ ఉండిందా? అది టెన్షన్ లేదండి. యాక్చువల్గా ఫస్ట్ కాపీ చూసుకున్న తర్వాత వెరీ కాన్ఫిడెంట్ అండి. కాకపోతే ఒక తెలియని ఎక్సైట్మెంట్ రిలీజ్ బిఫోర్ డే వరకు. రిలీజ్ మిడ్ నైట్ యూఎస్ నుంచి కాల్స్ వచ్చాయండి. దెన్ హ్యాపీ. ఓకే. సో మీరు అంటే ఈ కథని మామూలుగా ముందు అలా ప్రిపేర్ చేసుకున్నారా, లేకపోతే ఆర్టిస్ట్లను దృష్టిలో పెట్టుకొని అంటే చైతన్య అయితే బాగుంటుందని అలా రెడీ చేసుకున్న కథ ఇది? యాక్చువల్గా ఫస్ట్ నేను చైతన్యని కలిసినప్పుడు ఊరికే పాయింట్ చెప్పాను. తను బాగా ఎక్సైట్ అయ్యారు, చాలా బాగుంది విజయ్, మూవ్ అవుదాం అనేసి. అప్పుడు తన బాడీ లాంగ్వేజ్ తగ్గట్టుగా తను చూస్తూ తను ఎలా అయితే బాగుంటుంది అన్నట్టుగా రాసామండి. మిగతా లైక్ సినిక్ ఆర్డర్, రిమైనింగ్ సీన్స్, డైలాగ్స్ అన్నీ తనకు పర్ఫెక్ట్ యాప్ట్ అయ్యేలాగా తను చూస్తూ రాశాను. ఇక్కడేం చేస్తున్నావు? మిక్స్ సైడ్ కొడుతున్నా. రోడ్డు మీద అమ్మాయి కనిపించగానే ఐ లవ్ యూ ఎలా చెప్పేస్తారు? నీ పేరేంటమ్మా? కార్తీక్. పడదు, నీకు అస్సలు పడదు. సో మీకు ముందు కథ చెప్పారా, టైటిల్ చెప్పారా? ముందు కథే చెప్పారా? ముందు కథే. ఓకే. అప్పుడు టైటిల్ అనుకోలేదు మనం, అప్పుడు ఇంకా అనుకోలేదు టైటిల్. ఇంకేం అనుకోలేదు. కథ ఆల్మోస్ట్ ఒక 50% స్టేజ్కి వచ్చిన తర్వాత అప్పుడు టైటిల్ సజెస్ట్ చేశారు. టైటిల్ కాదు, తాతగారు పాట రీమిక్స్ చేస్తే ఎలా ఉంటది ఐడియా, ఆ చిన్న ఐడియా విజయ్ ఇచ్చాడు. డెఫినెట్ గా బాగుంటది. కానీ విజయ్ అన్నాడు ఒక ప్రాబ్లం ఉంటది, స్పీడ్ బ్రేకరు, అనూప్ ఒప్పుకోవాలి. సో అనూప్ సపోర్టివ్ ఎనఫ్. డెఫినెట్ గా సరే ఓకే చేద్దాం, రీమిక్స్లు అంటే నాకు ఒక చిన్న ఇది, కానీ ఎనీవే చేద్దాం. సో అక్కడి నుంచి టైటిల్ ఐడియా వచ్చింది. స్టోరీ కూడా యాప్ట్ గా ఉండేది. కేఎన్ఆర్ గారి సాంగ్ ఆ రోజుల్లో మామూలుగా పెద్ద హిట్. సో అటువంటి హిట్స్ ముట్టుకున్నప్పుడు ఏంటంటే డెఫినెట్ గా కొంచెం తేడా వచ్చినా బ్యాడ్ నేమ్ వచ్చేస్తుంది, చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. అండ్ ఆల్సో మీరు సినిమా చూస్తే సినిమా అంతా ఒక లైలా కోసమే. మాకు బేసిక్ గా మీరు వచ్చి ఆ ల్యాప్టాప్ లో అది టైప్ చేయగానే మాకు అర్థమైపోయింది, ఓ ఇది నిజంగానే పర్ఫెక్ట్ యాప్ట్ కదా సినిమాకి టైటిల్ అనేది.
అండ్ అనూప్ గారు మీరు ఎందుకు అపోజ్ అంటే రీమిక్స్ సాంగ్స్ కి? అపోజింగ్ సెన్స్ లైక్ ఐ వాంట్ టు డూ ఫ్రెష్ సాంగ్ అనమాట ఈచ్ టైం. లైక్ అది మనం ఎంత బాగా చేసినా దాన్ని రీచ్ అవ్వడం కష్టం, దాన్ని పాడేయకుండా ఉండాలనే నాకు ఆ టెన్షన్ అవుతుంది. అవును, అలాంటి సాంగ్స్ ని బేసిక్ గా టెన్షన్ ఉంటుంది. యా బికాస్ ఐ డోంట్ వాంట్ టు లైక్ స్పాయిల్ ఇట్ అనే టెన్షనే ఉంటుంది. బట్ లక్కీగా నేను చేసిన సాంగ్స్ చాలా డబుల్ కేర్ తీసుకోవాల్సి వస్తుంది స్పాయిల్ కాకుండా. లక్కీగా జనాలు కూడా లైక్ ప్రతిరోజు ప్రతి రాత్రి ప్రతి పాట ఆమె కోసం సో హాయ్ పూజ. Hi. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. Thank you so సో much. ఫస్ట్ మూవీ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఈ సక్సెస్ ని? I think I'm still taking it all in, so it feels good. సో హౌ డిడ్ యూ గెట్ దిస్ ఆపర్చునిటీ? Actually, the director had called me, and he had seen my earlier film in Tamil, and then I met with him, and he gave me he gave me a narration, and then I was on after that. Yeah. లుక్ మిస్టర్, నేను మీరు అనుకునేలాంటి అమ్మాయిని కాదు. ఓ మై గాడ్, నా మనసులో నేనేమనుకుంటున్నానో మీకెలా తెలిసిపోతుంది? సో కార్తిక్ అండ్ నందు, సో ఇద్దరు కూడా అంటే ఆన్ స్క్రీన్ చూస్తుంటే పర్ఫెక్ట్ మ్యాచ్లో అనిపిస్తుంది యాక్చువల్గా. నుంచి ఆ క్లారిటీతో ఉన్నారా? అంటే చైతన్యకి ఇలాంటి ఒక ఫ్రెష్ ఫేస్, ఇలా అమ్మాయి అయితే బాగుంటుందని, లేకపోతే ఎవరైనా? సో స్క్రిప్ట్ ఫైనల్ అయిన తర్వాత చైతన్య నేను డిస్కస్ చేసుకున్నాం. దీంట్లో హీరోయిన్ చాలా కీ రోల్. ఇప్పుడు వస్తున్న సినిమాల్లో హీరోయిన్ పోర్షన్ తక్కువగా ఉంటుంది, ఈ సినిమాలో చాలా ఎక్కువగా ఉంటుంది. డైలాగ్స్ చాలా ఉన్నాయి, ప్లస్ అమ్మాయి పక్కింటి అమ్మాయిలా ఉండాలి అన్న టాపిక్లో మేము డిస్కస్ చేసుకొని ఫైనల్గా కొత్త అమ్మాయి అయితే బాగుంటుంది, ఫ్రెష్ అమ్మాయి అనేసి. ఇంకప్పుడు అదే పనిలో వెతికి 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 ఫైనల్గా ఈ అమ్మాయి పిక్స్ చూసాము. సో క్యారెక్టర్ నేమ్ అంటే కార్తిక్ అని పెట్టడానికి ఏమైనా రీజన్ ఉందండి? అంటే మా కార్తిక్ అని వినగానే మా ఒకసారి ఏమై చేసేవాకి వెళ్ళిపోయాము. అంటే డైరెక్టర్ సెంటిమెంట్. అంతేనా? ఓకే. సంతోషంలో నాకు సార్ పేరు కార్తీక్, అవును, ఏమై చేసేవాలో కార్తీక్, కార్తీక్. నా గుండెజారి గల్లంతేందులో హీరో కార్తీక్. కానీ బాగుందిలేండి, అంటే ఆ పేరు వినగానే ఆల్రెడీ ఇది ఒక లవ్ ఎంటర్టైనర్ కదా, ఒక లైట్ హార్టెడ్ ఫిలిం. సో ఆ పేర్లు కానీ ఆ మ్యాచింగ్, అంటే తను ముద్దుగా నందు అని పిలవటం కానీ. ఆ అమ్మాయి నడుచుకుంటూ వస్తూ ఉంటే పూల్లో ఉన్న శబ్దం వినిపించిందిరా నాకు. దాన్ని నవ్వగానే నా హార్ట్ బీట్ ఒక్కసారిగా స్కిప్ అయిందిరా. ఇంకా ఫిక్స్ రా మామా, షీ ఈజ్ మైన్. నీకెందుకు అనిపించింది నేనే నీ కరెక్ట్ పర్సన్ అని? స్టాప్ ఇట్, నేను మీరు అనుకునేలాంటి అమ్మాయిని కాదు. ఏదేమైనా నందుని మాత్రం లైఫ్ లో మిస్ అవదలుచుకోలేదురా. మీరు చాలా లవ్ స్టోరీస్ చేశారు, సో దీంట్లో మీకు నచ్చిన ఎలిమెంట్ ఏంటి? మెయిన్ ఏంటంటే విజయ్ చెప్పిన పాయింట్ అండి. ఒక అమ్మాయి అబ్బాయి యూనో లవ్లో పడతారు, కానీ ఒకవేళ ఆ లవ్ వన్ సైడ్ లవ్ అయితే అబ్బాయి ఆ లవ్ని సాక్రిఫైస్ చేస్తాడా? ఆ పాయింట్ నాకు బాగా నచ్చింది. అంటే ఆ ఎక్స్ట్రీమ్ వరకు అమ్మాయిని లవ్ చేస్తున్నాడు. అండ్ అదే కాకుండా ఎంటర్టైన్మెంట్, తన స్క్రిప్ట్లో ఎంటర్టైన్మెంట్ బాగా బ్లెండ్ చేశాడు. అండ్ ఐ ఫీల్ ఇవాళ ఆడియన్స్లో మెయిన్ వాళ్ళు సినిమాకి వచ్చేది ఎంటర్టైన్మెంట్ కోసమే. దట్స్ ద నంబర్ 1 పాయింట్. వాళ్ళని నవ్విస్తే హాఫ్ ద ఎగ్జామ్ ఇస్ ఓవర్. సో ఈ 2 పాయింట్స్ బాగా నచ్చినాయి స్క్రిప్ట్లో. అమ్మాయిల్ని నమ్మకూడదు. ఎక్స్క్యూజ్ మీ, నేను మాట్లాడేది మీ గురించి కాదు, అమ్మాయిల గురించి. మంచి ఫ్యామిలీ, కానీ వీడొక్కడే తేడాగాడు. తన స్వీట్ అండ్ సార్ కాంబినేషన్ రా. ప్రేమ కోసం యుద్ధాలు త్యాగాలు చేసిన దేశంలో పుట్టి నువ్వేం చేసావు? మాకు ప్రేమించడానికి టైం సరిపోవట్లేదు ఇక్కడ, మీకు ద్వేషించడానికి ఎలా సరిపోతుంది? నువ్వు నచ్చడానికి ఒక్క రీజన్ చెప్పు. ప్రేమకి రీజన్స్ ఉండవు, ఓన్లీ ఇమోషన్స్. ఐ లవ్ యూ నందు. పూజ, మీ క్యారెక్టర్ అంటే మీరు ఎలా ఎంజాయ్ చేశారు యాక్ట్ చేసేటప్పుడు? అండ్ వాట్ డిడ్ యూ లైక్ ద మోస్ట్ ఇన్ యువర్ క్యారెక్టర్? Actually, she's a very headstrong girl, and what was more fun, more enjoyable to watch is how is someone going to win over her. So that was the enjoyable part to watch.
And it was a great learning experience for me, you know, because you either hate this character or you love her. It's one of the two. You cannot, there's no gray area. So it was challenging for me that way. కానీ అంత చక్కగా క్యూట్ అబ్బాయి వచ్చి ఐ లవ్ యూ అన్నిసార్లు చెప్తుంటే ఎలా నో చెప్పాలనిపించింది. తను కూడా పాపం డైరెక్టర్ ని చాలా సార్లు అడిగింది షూటింగ్ లో. చెప్పాను సార్ వాట్ ఇస్ ఓకే దే ఆర్ గోయింగ్ టు హేట్ మీ సినిమా చూసాక. ఓ మేరీ జానే జానా నువ్వెంత కాదంటున్నా నీలో నేనున్నా. ఓ ఓ నీ వెంటే ఆనా జానా నీతోనే జీనా మర్నా నిజమనిపించనా. నిజతే నే వీడనే ఓ సాథియా. ఆండ్రూ గారు చాలా అందంగా లొకేషన్స్ని ఆర్టిస్ట్ అని కూడా బాగా చూపించారు. సో ఆయన సెలక్షన్ ఎవరిది? తను నాకు గుండె జారికి వర్క్ చేశారండి. నాకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారు. వన్స్ స్క్రిప్ట్ అంతా అయిన తర్వాత టెక్నీషియన్స్ అంటే ఓకే నీ కంఫర్టబుల్ టెక్నీషియన్స్ని పెట్టేసుకున్నారు. అందులో ఆండ్రూ గారు నాకు కంఫర్ట్ అన్న ప్రొసీడ్ అయిపోయింది. ఇంకా అనూప్ అంటే ఆల్రెడీ అన్నపూర్ణ స్టూడియోలో ఆస్థాన సంగీత దర్శకుడు మనం కావచ్చు, ఆటనగర్ సూర్య కావచ్చు చేస్తున్నాడు. అనూప్ రీ రికార్డింగ్ ఎక్స్ట్రాడినరీ అండి. లైక్ సెకండ్ హాఫ్ ఎమోషన్ సీన్స్లో ఆఫ్ కోర్స్ మీరు ఇంతమంది చెప్పారు హీరోయిన్ ఇంట్రాక్షను, హీరో ఫస్ట్ టైం ఫారిన్ లవ్, ప్లస్ ఒక లైలా కోసం సాంగ్ లీడ్, ప్లస్ సెకండ్ హాఫ్ స్టార్ సింగ్, ఎక్స్ట్రాడినరీ రికార్డింగ్ అండి. చిన్నప్పుడైనా పెద్దప్పుడైనా ఒక్కసారి నచ్చకపోతే ఎప్పటికీ నచ్చదు, అంతే. 23 years యంగ్ గుడ్ లుకింగ్ ఇన్నసెంట్ అమ్మాయిలా కనిపిస్తున్నావు. నీకెవరు ప్రపోజ్ చేయలేదంటే నీలో ఏదో లోపం ఉంది. నాలో లోపం ఉందా? నువ్వు నాకు ప్రపోజ్ చేస్తే రిజెక్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఎప్పుడు చేస్తావు? ఐ లవ్ యూ. నువ్వు నాకు నచ్చలేదు. సో మీరు ఎక్కడైనా అంటే ఇది నాకు బాగా ఛాలెంజింగ్ అంటే ఈ పర్టికులర్ సన్నివేశాన్ని నేను షూట్ చేయడం అనుకున్న సందర్భం ఏదైనా ఉందా? ఆల్మోస్ట్ ప్రతి సీను అలాగే చేసామండి. స్టార్ సీన్ చాలా ఇంపార్టెంట్ ఈ సినిమాకి. ఎందుకంటే ది బెస్ట్ గిఫ్ట్ ఇంతవరకు ఎవరికి గిఫ్ట్ అనమాట. అలాగే హీరో ఫాల్ ఇన్ లవ్ ఆ టైం ఫస్ట్ షార్ట్ తీయడానికి చాలా టైం పట్టింది. ఒక ఆకు నుంచి వాటర్ డ్రాప్ అలా కారుతూ ఉండాలి, వెనకాల అమ్మాయి వస్తుండే కరెక్ట్ సింక్ అవ్వాలి, అలా చాలా టైం పట్టింది. ఇక్కడేం చేస్తున్నావు? మిక్స్ సైడ్ కొడుతున్నా. రోడ్డు మీద అమ్మాయి కనిపించగానే ఐ లవ్ యూ ఎలా చెప్పేస్తారు? నీ పేరేంటమ్మా? కార్తీక్. పడదు, నీకు అస్సలు పడదు. సో సీన్స్ లో యాక్ట్ చేస్తున్నప్పుడు అందరు పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు కదా పక్కన. సో వాళ్ళ సపోర్ట్ మీకు ఎలా ఉంది? అంటే యాజ్ అ న్యూ కమర్ It becomes easier for me because then I have to just react. I don't need to act. So whatever they were like saying, then I just to react to them. And overall, they made me feel comfortable because it's not my first language. And I sometimes I took more takes, so they made me feel comfortable with that. అండ్ చైతన్యతో వర్క్ చేయడం ఎలా ఉంది? యాజ్ ఎ కో-స్టార్ చైతన్య ఎలా? Yeah, he's been really supportive and been a really good friend in this whole process. And I keep telling him to give me health tips. Health tips? Why do you need health tips? Exactly. See his muscles and all that. Meekenduku? Okay. So it's been fun working with him, and we also enjoyed. We went paragliding when he did that for the song. Yeah. Even I went. Okay, so okay. It was good fun. అండ్ యూరోప్ సాంగ్ కూడా చాలా బాగుంది యాక్చువల్ గా చూడడానికి. అంటే నంబర్ ఆఫ్ లొకేషన్స్ లో షూట్ చేసాం యాక్చువల్లీ ఆ సాంగ్. ఐ థింక్ 4 ఆ సాంగ్ ఫుటేజ్ చూస్తే ఒక 20-30 సాంగ్స్ ఈక్వల్ అమౌంట్ ఫుటేజ్ ఉంది. అన్ని లొకేషన్స్ ట్రావెల్ చేసాము. ఇట్ వాస్ గ్రేట్ We can make a whole movie just called ఈ చిన్ని లైఫ్ నీదే with that much footage. ఈ చిన్ని లైఫ్ నీదే సరదాగా సాగాలి జారిపోతే రాదే
చెలరేగిపోవాలి కలలే నిజమై నిన్ను చేరుకోని చిలిపి పనులే శృతి మించని